హాయ్ అండి. వింటర్ సీజన్‌లో ఫస్ట్ మనకి అటాక్ అయ్యేవేంటి కోల్డ్, కాఫ్ అండ్ థ్రోట్ పెయిన్ కదా! ప్రెగ్నెన్సీలో కూడా ఇవి 3 వస్తూ ఉంటాయి తరచుగా. అవి వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ వాడకూడదు కదా! అప్పుడు కంగారు పడకుండా ఏం చేస్తారంటే ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి గార్గ్లింగ్ చేయండి. అండ్ గార్గ్లింగ్ చేసిన తర్వాత నైట్ టైమ్ వచ్చేసి పాలల్లో పచ్చి పసుపు అయితే నేను పసుపు కొమ్ములు ఆడించేసి ఇంట్లో పెట్టుకున్నాను. డబ్బాలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాననమాట. మీరు కూడా ఇట్లా ఆడించిన పసుపే వాడండి. ప్యాకెట్ పసుపు కన్నా ఇదే మంచిది. సో, చిటికెడు వేసుకోండి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే. కొంచెం నార్మల్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ యూజ్ చేసినా పర్వాలేదు. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్‌లో పసుపు ఎక్కువ వాడకండి. వేడి చేస్తుందని అంటారు గదా! సో, ఇది నేనైతే పర్సనల్‌గా థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు, దగ్గు, జలుబు ఇలా వచ్చినప్పుడు పాలల్లో కొంచెం ఇలా చిటికెడు పసుపు ఇలా వేసుకొని ఒక 3 డేస్ అలా తాగాను. గార్గ్లింగ్ చేసేదాన్ని. చేస్తే నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది. అండ్ ఇంకా కాఫ్ బాగా వస్తుంది గదా! అప్పుడు ఏం చేస్తారంటే లవంగాలు ఉంటాయి గదా! ఒక్క లవంగం బుగ్గన పెట్టుకొని పడుకోండి. డే టైమ్‌లోనైనా అట్లా పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. ట్రై చేసి చూడండి.